హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఐఆర్ మరియు 12 పీఆర్సీ తీర్మానం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల అందరి చూపు అంతా కూడా అమరావతి వైపే ఉంది. ముఖ్యంగా సమావేశాల్లో తమ చిరకాల వాంఛైనటువంటి 12 పీఆర్సీ కమిషన్ ప్రకటనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశంపై ఉత్కంఠత నెలకొంది. గత పీఆర్సీ కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో కొత్త వేతన సవరణ కమిషన్‌ను వెంటనే నియమించాలని ఉద్యోగ సంఘాలు అత్యంత పట్టుదలతో డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పీఆర్సీ అనేది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడే ఒక రక్షణ కవచం వంటిది. అందుకే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్‌ను నియామకాన్ని అధికారికంగా ప్రకటించి, దానికి అవసరమైనటువంటి నిధులను బడ్జెట్‌లో కేటాయించాలి అని మంత్రివర్గంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతోంది. ఒకవేళ ఈ ప్రకటన ఆలస్యమైతే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, కాబట్టి తక్షణమే ఒక రిటైర్డ్ జడ్జి లేదా నిపుణునితో కూడినటువంటి కమిటీ వేయాలని వారు కోరుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిపోయినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అంశంపై కూడా అసెంబ్లీలో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడాలని అయితే ఉద్యోగ లోకం ఆశిస్తోంది. మరి గత ఎన్నికల సమయంలో మరియు వివిధ సందర్భాల్లో కూడా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ రద్దుపై సానుకూలమైన హామీలిచ్చారు. మరి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ అనేది లక్షలాది మంది యువ ఉద్యోగుల సామాజిక భద్రతతో ముడిపడి ఉన్నటువంటి అంశం. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంతకాలం గడిచినా సిపిఎస్ రద్దు దిశగా అడుగులు వేయడానికి ఎటువంటి ఉన్నత స్థాయి కమిటీని గానీ, లేదా అధ్యయన బృందాన్ని గానీ ఇప్పటివరకు నియమించకపోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిపిఎస్ వల్ల పదవీ విరమణ తర్వాత భవిష్యత్తు అంధకారంగా మారుతోందని భయపడుతున్న ఉద్యోగులు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై ఒక చారిత్రాత్మక ప్రకటన రావాలి అని, సాధ్యమైతే అసెంబ్లీ వేదికగా సిపిఎస్ రద్దు తీర్మానాన్ని కూడా ఆమోదించాలనైతే కోరుతున్నారు. మెయిన్‌గా ఉద్యోగుల సమస్యల జాబితాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మరో అంశం పెండింగ్ బకాయిల చెల్లింపు. గత ప్రభుత్వ హయాంలో నుండి పేరుకుపోయిన డీఏ బకాయిలు ఇప్పటికీ ఉద్యోగుల చేతికి అందటం లేదు. పెరిగిన ధరల దృష్ట్యా తమకు రావాల్సిన కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో కుటుంబ పోషణ కష్టతరమవుతుందని ఉద్యోగులు ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో కనీసం 2 లేదా 3 డీఏల విడుదలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి డీఏ అంటే కేవలం అదనపు సొమ్ము కాదు. అది ఉద్యోగి కష్టార్జితంలో భాగం. కాబట్టి దీనిని ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం భావ్యం కాదని సంఘాలు వాదిస్తున్నాయి. అయితే అంతేకాకుండా ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు ఖాతా మొత్తాలైనటువంటి సరెండర్ లీవ్ బకాయిలు, ఇన్సూరెన్స్, మెచ్యూరిటీ బాండ్స్ మరియు ప్రావిడెంట్ ఫండ్ లోన్ల చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. సాధారణంగా ఉద్యోగులు తమ పిల్లల పెళ్ళిళ్ళకు, చదువులకు లేదా ఆరోగ్య అత్యవసరాల కోసం ఈ పొదుపు సొమ్ముపైనే ఆధారపడతారు. కానీ ప్రస్తుతం ట్రెజరీలో బిల్లులు పాస్ కాకపోవడం వల్ల వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఈ పెండింగ్ బిల్లులన్నిటిని ఒకే విడతలో లేదా విడతల వారీగా అయినా చెల్లించడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఉద్యోగ వర్గాలు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ సమస్య కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు. ఇది లక్షలాది కుటుంబాల మనోభావాలతో ముడిపడి ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా
ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తారని అందరూ నమ్ముతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, సిపిఎస్ రద్దుపై స్పష్టత మరియు పెండింగ్ బకాయిల క్లియరెన్స్ వంటి కీలక అంశాలపై సీఎం గారు స్వయంగా అసెంబ్లీలో ఒక ప్రకటన చేయాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూనే, మరోవైపు రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా విస్మరించకూడదని వారు కోరుతూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా వచ్చే నిర్ణయాలే రాబోయే రోజుల్లో ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాయి. మరి ప్రభుత్వం గనుక సానుకూలంగా స్పందించకపోతే తమ నిరసనను ఉధృతం చేసేందుకు కూడా వెనకాడబోమని కొన్ని సంఘాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఈ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో ఒక కొత్త వెలుగును నింపుతాయని అందరూ ఆశాభావంతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి దీనిపై మీ అభిప్రాయం అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.